హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసారుగా మనమైతే చాలామంది టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ షీట్స్ అన్నీ పడేస్తుంటాము. అలా పడేయకుండా ఈ వీడియోలో చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఆ టాబ్లెట్ షీట్స్ అన్నిటిని వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసి వీడియోలో ఉన్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. అవి వంకరగా ఉండకుండా లోపల ఫింగర్ పెట్టేసి నీట్గా అనుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హాజ్మోలా సీసా తీసుకుంటున్నానండి, చిన్నది. ఇక్కడ తీసుకున్న తర్వాత నేను గ్లూ గన్ ఒక్కొక్క టాబ్లెట్ షీట్స్కి అప్లై చేసేసి వీడియోలో చూపించినట్టుగా కింద నుంచి రౌండ్ షేప్లో మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాను. ఫెవికాల్కి అస్సలు స్టిక్ అవ్వదు ఇవి, అందుకనే గ్లూ గన్ యూజ్ చేస్తున్నానండి, లేకపోతే ఫెవికిక్ అన్న యూజ్ చేయొచ్చు. ఇలా ఒక రౌండ్గా ఒక లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక ట్యాబ్లెట్ పైన ఒకటి మాత్రం పెట్టొద్దు, 2 ట్యాబ్లెట్ల మధ్యలో పెట్టాలన్నమాట. వీడియోలో చూపించినట్టు 2 ట్యాబ్లెట్ మధ్యలో ఇంకొక ట్యాబ్లెట్ షీట్ని స్టిక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఒక ట్యాబ్లెట్ మీద ఒకటి పెడితే కొంచెం గ్యాప్ ఎక్కువగా వస్తుంది. ఇలా అయితే కవర్ అయిపోతుంది అనమాట, అసలు గ్యాప్ రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం సీసా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి. వచ్చిన దానికి నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ వేస్తున్నానండి. అసలు యాక్చువల్గా అయితే ఎల్లో కలర్ పెయింట్ వేసేస్తే చాలా బాగా వచ్చేది, నా దగ్గర లేనందువల్ల నేను బ్లాక్ కలర్ పెయింట్ వేసేస్తున్నాను. మొత్తం ఈ బ్లాక్ కలర్ పెయింట్ వేసేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ షీట్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో కొంచెం మొత్తం ఫిల్ చేయకుండా వీడియోలో చూపించినట్టుగా డాట్స్ లాగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం. ఇది మొత్తం ఆరిన తర్వాత దీనిపైన నేను ట్రీస్ పెట్టేశానండి. చూడండి, డెకరేషన్ కోసం సేమ్ పైనాపిల్ లాగానే ఉంది. మనం ఎల్లో కలర్ వేసి గోల్డ్ కలర్ ప్లేస్లో గ్రీన్ కలర్ వేసామంటే సేమ్ పైనాపిల్ లాగానే ఉంటుంది. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఈ టాబ్లెట్ షీట్స్ని చూసారు కదా, వీటి వెనుక భాగంలోని మొత్తం నీట్గా తీసేసి ఈ లోపల ఫింగర్ పెట్టేసి ఇట్లా రౌండ్గా అనేసుకున్న తర్వాత వీటిని నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ మొత్తం తీసేసి ఓన్లీ టాబ్లెట్ ఉన్న వరకు మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మొత్తం వీటికి గోల్డ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇలా చాలా వాటిని వేస్ట్గా పడేయకుండా మంచిగా ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ లాగా చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఏ వస్తువు వేస్ట్ కాదండి, దాన్ని మనం ఏ విధంగా ఆలోచన ఉంటే ఎలాంటిదైనా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఆ టాబ్లెట్స్ అనేటివి ఆరిపోయే వరకు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన ఫోటో పెట్టేసి దాని మెజర్మెంట్స్తో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని లోపల భాగాన్ని మొత్తం కట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి పైన వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. ఈ స్టిక్ చేసుకోవడం అనేది ఒక 3 సైడ్స్ మాత్రమే స్టిక్ చేసేసుకోవాలి, 1 సైడ్ మాత్రం అలాగే వదిలేయాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ భాగం కిందిది ఎక్కువ వచ్చింది కదండి, మొత్తం కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. ఓన్లీ పైన మాత్రమే వేసుకోవాలి, లోపల వేసుకోకూడదు. బ్యాక్ సైడ్ కూడా ఏం అవసరం లేదు, ఓన్లీ పైన మాత్రం వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం గోల్డ్ కలర్ అప్లై చేసాం కదండి టాబ్లెట్ షీట్స్కి, అది వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసేసి ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. చిన్న టాబ్లెట్ షీట్స్ అయితే మంచిగా ఫ్లవర్స్ లాగాను మీకు నచ్చిన షేప్లో డిజైన్లో స్టిక్ చేసేసుకోవచ్చు. మంచి ఫ్లవర్ షేప్లో గాను తీగల రూపంలో లాగాను ఏ విధంగా అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని ఈ ఫోటో ఫ్రేమ్ బ్యాక్ సైడ్ పెట్టేసి గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 1 సైడ్ గమ్ అప్లై చేయలేదు కదండి, ఎందుకంటే ఫొటోస్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి 1 సైడ్ అప్లై చేయొద్దు. ఇది హ్యాంగ్ చేసుకోవడమే, ఇంకా మన ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.